నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరైనా నీ ఫ్రెండ్సా? లేకపోతే కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్సా? నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మరి నువ్వు కూడా మాట్లాడాలి. మాట్లాడతావా? మాట్లాడదామని అడిగితే మాట్లాడటం లేదేంటి? అలా చూసుకుని ఉండిపోయావేంటి? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఉన్నామయ్యా. ఉన్నారా? ఎక్కడ? నా ఎదురుగా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా? ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అందంగా ఉన్నారా? అయ్యి బాబోయ్, చాలా అందంగా ఉన్నారు. నాకాసే చూస్తున్నారా? నీకాసే చూస్తున్నారు. వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అయ్యా. వాళ్ళిద్దరు నీ ఫ్రెండ్సా? అవునయ్యా. వాళ్ళిద్దరు ఏం చదువుతున్నారు? ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్. మరి నువ్వు? నేను పావు కేజీ. ఎంత? పావు కేజీ. పావు కేజీయా? మీ అన్నయ్య అర కేజీ, మీ అక్క కేజీ. నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చాం. తెలుగు వచ్చాం. లెక్కలు వచ్చాం. సరే, నేను అడిగిన కొద్దికి నువ్వు ఆన్సర్ చెప్పాలి. చెప్పానయ్యా. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యుఎస్ఏ. ఎక్కడి నుంచి వచ్చావు? యుఎస్ఏ. యుఎస్ఏ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్ ఆఫ్ అనకాపల్లి. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఇంజనీర్. మీ నాన్నగారు ఇంజనీరా? అసలు ఇంజనీర్ అంటే ఏంటి? ఇంజిన్లో నీరు పోయడం. ఇంజనీర్ అంటే ఇంజిన్లో నీరు పోయడం. మీ బాబాయ్ ఏం చేస్తాడు? వకీలు. మీ అన్నయ్య వాచ్మెన్. వాచ్మెన్ అంటే ఆ చేతికి వాచి ఉండదు. నీ దగ్గర డబ్బుందా? ఉన్నామయ్యా. ఎంత డబ్బు ఉంది? 10 కోట్లయ్యా. 10 కోట్లు డబ్బే. ఇంత డబ్బు నువ్వు ఏం చేస్తావు? సినిమా తీస్తాను. ఏం చేస్తావు? సినిమా తీస్తాను. సినిమా పేరేంటి? అప్పుడప్పుడు తాండ్రి, ఆవకాయ తాండ్రి. ఇందులో హీరో ఎవరు? నేనే. హీరోయిన్ ఎవరు? నా ఎదురుగా ఒక అమ్మాయి కనిపిస్తుందా? కనిపిస్తుంది. నాకాసే చూస్తుందా? నీకాసే చూస్తుంది. నవ్వుతుందా? నవ్వుతుంది. ఆ అమ్మాయే సినిమాలో హీరోయిన్. బాగుంది కదా? చాలా బాగుంది. సరే, నీ సినిమాలో పాటలు పాడతారు చెప్పు. సంతోషి. సంతోషి. ఇంకా ఎవరు? ఎవరు? నరసింహ. సంతోషి నరసింహ ఇద్దరు పాడతారా? నేను పాడతాను. ఏంటి వాళ్ళు ఎదుర్కొంటే నీకు ఒక పాటలు వచ్చా? పాడు. బాసు బాసు బత్తాయి జ్యూసు, నీకో గ్లాసు నాకో గ్లాసు, 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు. జై జై గణేశ. ఇంట్లో సమోసా, నీకో సమోసా నాకో సమోసా. కుడి కన్ను కొట్టుకుంది కుర్రోడా, ఎడం కన్ను కొట్టుకుంది ఎర్రోడా, 2 కళ్ళు కొట్టుకునే గుడ్డోడా. చిన్ని చిన్ని దోశ తనం మీద వేస, నూనె కథ పోస, అట్టుమాడిపోయింది. అమ్మ నన్ను తిట్టింది. ఎప్పటికింకా నా వయసు నిండా 11. చీటికి మాటకు చదువు అంటూ చెప్పే మాస్టారు. రామ్మ ప్యారెట్, తినుమా క్యారెట్, కిట్టి క్యాట్, నల్లని ఎలిఫెంట్, తెల్లని ర్యాబెట్, అంటిమెంటు, గంగోలీ బావిలో 2 వికెట్లు, మేడెక్కి తెచ్చుకో పాల ప్యాకెట్. అందరూ గట్టిగా చెప్పలు కొట్టవలసిందిగా మరి కూర్చున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సింగర్స్ కంటిన్యూ చేస్తారు.